హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీసులోని అగ్ని ప్రమాదాల్ని ఎలా చూడాలి? ఈ మంటల వెనుక అదృశ్య శక్తులున్నాయా? షార్ట్ సర్క్యూట్లా లేక షార్ట్ కట్ మెథడ్సా? సంచలనం సృష్టించిన కేసుల దర్యాప్తులో గుండెకాయ లాంటిది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. అందులోనూ హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్కు చాలా మంచి పేరుంది. ఎన్నో క్రైమ్ మిస్టరీలను ఛేదించే అత్యంత కీలకమైన ఆధారాలు, అంతకు మించి గతంలో రాష్ట్రంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు, కదలికలకు సంబంధించిన సమాచారం ఉండే చోట ఆ మధ్య హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ముఖ్యమైన ఫైళ్లు, డిజిటల్ ఆధారాలతో కాలి బూడిదయ్యాయనే ప్రచారం కలకలం రేపుతోంది. కట్టుదిట్టంగా ఉండే ఆఫీసులో అలా ఎలా జరిగింది? అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారన్న చర్చ నడుస్తుండగానే తాజాగా జరిగిన మరో ఫైర్ యాక్సిడెంట్ కలకలం రేపుతోంది. ఎఫ్ఎస్ఎల్ సెగ ఆరకముందే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టీ ఆఫీసుల్లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదంపై ఇప్పుడు అందరిలోనూ రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చెప్పిన అధికారిక వెర్షన్ విని నిజమే కాబోలని చాలా మంది అనుకున్నారు. కానీ నెలల వ్యవధిలోనే ఎల్ఎన్టీ ఆఫీస్లో మేడిగడ్డ ఫైళ్లు దగ్ధమైపోవడంతో ఎక్కడో తేడా కొడుతోంది. ఏదో జరిగిపోతోందన్న డౌట్స్ పెరిగిపోతున్నాయి వివిధ వర్గాల్లో. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై సిబిఐ దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు దీనిపై విచారణ వేగవంతం చేసిన తరుణంలోనే సరిగ్గా మేడిగడ్డ ఫైళ్లు ఉన్న చోటే మంటలు కూడా అంటుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ రెండింటినీ కేవలం ప్రమాదాలేనని కొట్టిపారేయలేమని అంటున్నారు నిపుణులు. ఇవి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్లా లేక సాక్ష్యాధారాల షార్ట్ కట్ దహనాలా అన్నది వాళ్ల అనుమానం. ఒక కోణంలో చూస్తే విచారణ సంస్థలకు దొరకకూడని నిజాలు ఈ మంటల్లో కలిసిపోయాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కోణంలో సాంకేతిక లోపాలే కారణమైతే సరిగ్గా ఈ కీలక ఫైళ్లు ఉన్న సెక్షన్స్కే మంటలు ఎలా వ్యాపించాయన్నది $1 మిలియన్ ప్రశ్న. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. గత ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు రాత్రికి రాత్రే ఎల్ఎన్టీలో ఫైళ్లను తగలబెట్టే స్క్రిప్ట్ నడిచిందని అధికార పక్షం ఆరోపిస్తుంటే విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారంటూ ప్రతిపక్షం కౌంటర్ ఇస్తోంది. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదాన్ని ఆయుధంగా వాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటి ముఖ్య నేతలకు సంబంధించిన కేసుల ఆధారాలు చెరిపేసేందుకు ఎఫ్ఎస్ఎల్లో ప్రమాదం పేరుతో ఫైళ్ల దహనం జరిగిందన్నది గులాబీ నేతల ఆరోపణ. అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూటే అని ప్రాథమికంగా చెబుతున్నారు. కానీ ఈ డీప్ మిస్టరీని ఛేదించడం అంత తేలిగ్గా కనిపించడం లేదన్నది నిపుణుల మాట. సరిగ్గా ఇక్కడే కొన్ని కొత్త ప్రాథమిక అనుమానాలు వస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్న టైంలో ఇంకా ఫైళ్లు తగలబడిపోతే ఆధారాలు దొరకవని అనుకోవడం ఏంటనేది బిగ్ క్వశ్చన్. ఈ రెండు ప్రమాదాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించకపోతే ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమేనని నమ్మక తప్పదన్న అభిప్రాయం పెరుగుతోంది. మరి ఈ మంటల వెనుక ఉన్న అస్సలు మనుషులు బయటకొస్తారా లేక ఇది కూడా కాలగర్భంలో కలిసిపోయే మరో మిస్టరీగా మిగిలిపోతుందా? వేచి చూడాలంటున్నారు పరిశీలకులు. ఇదే తరహాలో గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటనను రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో కూడా షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రకటించినప్పటికీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ ఘటన కూడా అలాంటి సందేహాలకే కారణమవుతోంది.